దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ సౌజన్యంతో తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 17వ తేదీన ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో 150 మంది నిరుపేదలకు హీరింగ్ ఎయిడ్స్ను అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ తోట సర్వరాయుడు తెలిపారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్లో గల తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయంలో చైర్మన్ తోట సర్వరాయుడు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు వినికిడి సమస్య లేని పార్లమెంట్గా తీర్చిదిద్దాలని తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ సంస్థ తరఫున మేము సంకల్పం తీసుకున్నాం. కాబట్టి మిగిలిన వారందరికీ విడతలుగా ఇచ్చే ఆలోచన అయితే ఉంది. ఇది అంతా కూడా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వారు మెషిన్లు కావాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. మిగతా ఖర్చు అంతా ట్రస్ట్ తరఫున మేము పెట్టుకుంటా ఉన్నాం. రెండవ విడత కూడా అతి త్వరలోనే ఉంటుంది. ఇంకా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెషిన్లు ఇవ్వడం కోసం అని చెప్పి G4 సాయి పరిమళ అపార్ట్మెంట్స్లో చిన్న ఆఫీస్ కూడా తీసుకున్నాము. ఈ ఆఫీసు మన అల్లూరు సీతారామరాజు విగ్రహం పక్కనే మెయిన్ రోడ్లోనే ఉంది. సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అందరూ సంప్రదించగలరు. అండ్ ఇది పూర్తిగా ఉచితంగా చేస్తా ఉన్నాము కార్యక్రమము. దీంట్లో వైట్ రేషన్ కార్డు వాళ్ళకి మాత్రమే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, 2 ఫోటోలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈఎన్టీ డిపార్ట్మెంట్ వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఎంత ప్రాబ్లం ఉంది, రైట్ సైడ్ ఎంత ప్రాబ్లం ఉంది అని ఒక గ్రాఫ్ గీసి మాకు ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మెషిన్స్ ప్రతి 10 రోజులకు ఒకసారి బ్యాటరీ మార్చవలసి వస్తుంది. ఏదైనా రిపేర్లు వచ్చినా చేయించడం కోసమని ఈ ఆఫీస్ని కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఉన్నాము. ఈ మొత్తం అంతా కూడా సిఎస్ఆర్ ఫండ్లో ఎన్ఎఫ్ఎల్ ద్వారా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, నేను దానికి ఇండిపెండెంట్ డైరెక్టర్గా సిఎస్ఆర్ ఫండ్ తేవడం జరిగింది.